నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్నటి నుంచి గూడా మనము అసలు ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగ దర్శనం జేసుకోవాలో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నేను జెప్తున్నాను గదా! నేను ఎందుకంటా అంటే నేను పర్టిక్యులర్ మనం రిసర్చ్ జేసిన తర్వాతే మనం పర్టిక్యులర్ ఈ పాయింట్‌ని మనం ముందుకు తీసుకురావటం జరిగింది. ఎందుకంటే మన దగ్గరికొచ్చిన చాలా మంది క్లయింట్స్ ఒక పాజిటివ్ ఆహ్, రిజల్ట్ మనకు జెప్పారు. "గురుగారు మీరు ఈ క్షేత్రానికెళ్ళమన్నారు. మేము వెళ్ళాము. అక్కడ కొంతమందికి ఓ 3 డేస్ గూడా ఉండమంటాం. కొంతమందికి 11 డేస్ గూడా ఉండమంటాం. ఒక్కొక్కళ్ళు దర్శనం చేసుకొని ఇమ్మీడియేట్‌లీ వచ్చేసారు 2 డేస్‌లో." కాబట్టి అక్కడేంటంటే ఒక ఆరాని మనము అట్రాక్ట్ చేయటం అంతే. ఏదో మహిమలు జరిగిపోతాయి. అక్కడికెళ్తే నీకు రాత్రి రాత్రి కరోడ్‌పతి అయిపోతావు అట్లాంటివి ఏం లేవు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. కాకపోతే ఏందంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్‌కి తేడా ఏముందంటే ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళటం వల్ల మనకొక గుడ్ లక్ తోడవుతది. ఒక పాజిటివ్ ఆరా రావటం వల్ల అదృష్టం తోడవుతది తప్ప ఏమి మంత్రాలు, చితకాలు ఏమి రాలవిక్కడ. ఒక సైంటిఫిక్‌గా ఆలోచిద్దాం. ఆ ప్లేస్‌లో పర్టిక్యులర్ ఎళ్ళటం వల్ల ఈ యొక్క గ్రహస్థితి మనకు మారి నేనన్న సర్పదోషానికి ఇప్పుడు మిథున రాశి వారికి చెప్పాను కదా! ఎళ్ళాలి అక్కడికని చెప్పి. అట్లా కొన్ని ప్లేసెస్‌కేంటంటే వెళ్లి అక్కడ మనం దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసినట్టయితే ఆ యొక్క గ్రహస్థితి ఆ యొక్క రాశికి ఇంకా పొటెన్షియల్ పెంచుతుంది. బలాన్ని పెంచుతుంది. సో, మన మన కుండలిలో ఏదైతే రాజయోగాలు ఉన్నాయో అవి ఎందుకు యాక్టివేట్ కావట్లేదు అంటే మనం కరెక్ట్ ప్లేస్‌లోకి వెళ్లి అక్కడ మనం అడగట్లేదు. సో, ఇప్పుడు మిథున రాశివాడు ఎళ్లి సింహరాశి ప్లేస్‌లో అడిగితే ఏమవుతది? అందుకనే మిథున రాశివాడు మిథున రాశికి కలిసొచ్చే జ్యోతిర్లింగానికెళ్లి దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేదేంటంటే ధనుర్రాశి. ఈ ధనుర్రాశికి అధిపతి బృహస్పతి, ఇక్కడ కేతు స్వస్థలంలో ఉంటాడు. సో, వీళ్ళేంటంటే కాశీ విశ్వనాథ్ అంటే బనారస్ మనము బనారస్ కావచ్చు, కాశీ అంటాము. సో, అక్కడ మనం కాశీ విశ్వనాథుడిని మనం దర్శించుకున్నట్టయితే పశ్చిమ దిశలో ఉంటాడక్కడ. చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకుంటాయి. కాశీ విశ్వనాథ్ ఎవరైతే ధనుర్రాశి వారున్నారో వాళ్ళు దర్శించుకుంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఎళ్తారా? 2 సార్లు ఎళ్తారా? మీ ఇష్ట ప్రకారంగా మీరెళ్ళండి అక్కడికి. అక్కడ దర్శనం చేసుకున్నట్టయితే ఒకవేళ నిద్ర చేసి అక్కడ భైరవ దర్శనం గూడా మనం చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అక్కడ మనకి శనిదేవుడి యొక్క అనుగ్రహం గూడా లభిస్తుంది కాశీలో. మనకేదైతే పూర్వజన్మ కర్మలు, ప్రస్తుత కర్మలు గూడా చేసిన తెలిసి తప్పులు గూడా మనకక్కడ క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి కాశీ విశ్వనాథ దర్శనం అనేది చాలా అద్భుతము. ఎవరికైతే ధనుర్రాశి వారికి. సో, నేనన్నానుగా ఇంతకుముందే వెళ్ళేటప్పుడు 11 రోజులు సంకల్పం తీసుకోండి. ఈ 11 రోజులు గూడా మీరు జేయాల్సిందేంటంటే, శివయ్యకి ఆరెంజెస్ ఏదైతే ఆరెంజెస్ ఒస్తాయో, ఆ ఆరెంజెస్ అనేది అక్కడ సమర్పించండి. ఒక 3 తీసుకెళ్ళండి. ప్రతిరోజు అక్కడ సమర్పించండి. మీ మనసులోని కోరిక కోరుకోండి. ఆ 11 రోజులు సమర్పించండి. మీకు చాలా అద్భుతం అంటే అక్కడ భక్తులకు ఇక్కడ ఎట్లాగో అక్కడ అయ్యగారు ప్రసాద రూపంలో ఇచ్చేస్తారు గాబట్టి, చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటది. 11 డేస్ చేయండి. వచ్చిన తర్వాత ఏం జేయాలంటే, పాలలో చక్కెరేసి ప్రతినిత్యం గూడా శివయ్యకి మీరు అభిషేకం జేపిస్తూ జూడండి. చాలా ఎక్స్‌ట్రార్డినరీ రిజల్ట్స్ మనకుంటాయి. వచ్చిన తర్వాత అక్కడికి కాశీకెళ్ళి వచ్చిన తర్వాత ప్రతినిత్యం గూడా ఈ అభిషేకం చేస్తూ ఉండండి. దాంతో పాటు ఎక్కడైనా సరే గాని ఎవరైనా నీడీ పర్సన్స్‌కి ఎవరికైనా యాపిలు, దాంతో పాటు సపోటా. ఈ 2 ఐటెమ్స్ మాత్రం ఎవరికైనా రోడ్డు మీదున్న బెగ్గర్స్ గావచ్చు, ముసలోళ్ళు గావచ్చు, లేదా మీ ఇంటి దగ్గరున్న ఎవరన్నా పెద్దవాళ్ళు, వృద్ధులున్నారు, పేదవాళ్ళంటే వాళ్ళకన్నా మీకు కుదిరినప్పుడల్లా 2 వారాలకోసారి, నెలకొకసారి ఒక 100, 200 పట్టుకొని వాళ్ళకిస్తూ ఉండండి. ఈ 2 ఐటెమ్స్ పర్టిక్యులర్ యాపిల్, సపోటా. ఈ 2 గూడా ఇస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఈ 2025లో ధనురాశి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఈ యొక్క సంవత్సరం గూడా సాగుతుంది. దాంతో పాటు ప్రతినిత్యం గూడా మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే భీమసేని కపూరు, అలాగే కొంచెం పసుపు ఈ 2 గూడా వేసుకొని పర్టిక్యులర్ ఏంటంటే థర్స్‌డే అండ్ సాటర్‌డే ఈ 2 రోజులు గూడా స్నానం చేయటానికి ప్రయత్నించండి. ఎవరైతే ధనుర్రాశి వారు ఉన్నారో దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత ఈ రెమెడీస్ జేయాలి. దర్శనం చేసుకోక ముందు గాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక పాజిటివ్ ఆరా అక్కడి నుంచి తీసుకొనొచ్చావు. ఆ ఆరాని మనకు స్టేబుల్ ఉంచాలి గదా! మనం మన ప్రవర్తన గూడా నేను జెప్పాను. బిహేవియర్ ప్యాటర్న్ అనేది గూడా ఒకటుంటది. ఆ బిహేవియర్ ప్యాటర్న్ చాలామంది ఏంటంటే రాత్రి ఇప్పుడు రాత్రి ఫేమొచ్చేసింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిపోయినా, యూట్యూబ్‌లో ఫేమస్ అయిపోయినా అని కళ్ళు నెత్తికెక్కుతాయి. వాళ్ళ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతది. ఆ బిహేవియర్ ప్యాటర్న్ బ్యాలెన్స్ జేసుకుంటూ ఉంటేనే ఆ సక్సెస్ అనేది లాంగ్ టర్మ్ ఉంటది. ఎలాంటి ఇప్పుడు నాకు శని మహాదశ నడుస్తుంది. శని మహాదశలో ఎలాంటి ప్రవర్తన ఉండాలి? నేనసలు దానం జేయొచ్చా లేదా? లేదా నాకు శుక్ర మహాదశ శుక్రుడు ఉచ్చ స్థితిలోనే ఉన్నాడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. రాశికి అధిపతి మకర రాశిలో నీచ స్థితిలో ఉన్నాడు అంటే ఎలాంటి రిజల్ట్ ఉండదు శుక్ర మహాదశలో. సో, అప్పుడు మనం ఆ యొక్క యోగాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి?
ఎలాంటి మన బిహేవియర్ పెట్టుకోవాలి, ఎలాంటి దానం చేయాలి, ఎలాంటి మన రత్నధారణ చేయాలా, ఎలాంటి మనం కలర్స్ గాని మనం అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడండి, కలర్స్ కలర్స్ ఏస్తారు బాలీవుడ్‌లో. అంటే మల్టీ కలర్స్ ఏయటం, ప్లేన్ చాలా తక్కువుంటది అక్కడ. మల్టీ కలర్స్. అదే మీరు హాలీవుడ్ చూసినట్టయితే అక్కడ ప్లేన్ ఎక్కువుంటది. ప్లెయిన్ కలర్స్ అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మన దగ్గర చూస్తే మన దగ్గర అంతా మిక్సబుల్ ఉంటది. మన టాలీవుడ్‌లో కావచ్చు. సో, అట్లా కొన్ని ప్యాటర్న్స్, కొన్ని నేమ్ కరెక్షన్స్, కొన్ని బిహేవియర్ ప్యాటర్న్స్, మన డొనేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఏదో దానం చేయమను అని చెప్పి తీసుకెళ్ళి ఇట్లా పడేస్తే అంటే అట్లా కాదు. ఒక భావనతోటి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక నీకన్నా చిన్న స్థాయి వ్యక్తికి నువ్వు ఇస్తున్నావు అంటే, ఆ వ్యక్తి వచ్చేసి శని స్వరూపుడు. కాబట్టి నువ్వు శనిదేవుడికి ఇస్తున్నప్పుడు ఏదో నా రుబాబుకి ఇస్తే యాక్సెప్టెడ్ ఉండదు. సమర్పణతోటి ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి ఎన్నో టాపిక్స్ ఉంటాయి. మన దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ నేను అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బాబు ఇట్లా ఉంటే నీకు సక్సెస్ లాంగ్ టర్మ్ ఉంటది. లేదు ఇది గాకుండా ఇట్లా మారిపోయి నేను ఇట్లనే బిహేవ్ చేస్తా అంటే ఆ సక్సెస్ అక్కడి నుంచే మళ్ళీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావో అక్కడికే తీసుకొచ్చి ఆపేస్తది. కాబట్టి ధనురాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకొని మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటున్నాను. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది గూడా జేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి, అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాల మీకు, తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు, ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలోని విజయం ఉండాలి, వశీకరణం కలగాలి, నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయ మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం గూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుందిప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.